హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్ రిలేటెడ్గా మీన్ ప్రపోర్షనల్ సంబంధించి కొన్ని క్వశ్చన్ చూద్దాం. కాన్సెప్ట్ వచ్చేసి మీన్ ప్రపోర్షనల్. యాక్చువల్గా మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే ఇక్కడ చూస్తే మీరు A:B ఈజ్ ప్రపోర్షనల్ టు C:D అని ఇచ్చినారనుకోండి. సో ఇందులో మీన్స్ ఏంటి, ఎక్స్ట్రీమ్స్ ఏంటి, ఇక్కడ AD ఇవి ఉన్నాయి కదా, సో వీటిని ఎక్స్ట్రీమ్స్ అని అంటారు. సో దీన్ని మీన్స్ అంటారు. ఇప్పుడు ఈ మీన్స్ మీదనే కాన్సెప్ట్. ఇప్పుడు మీన్స్ వాల్యూ మనకి ఎక్స్ అనుకున్నాము అనుకోండి. సో ఎక్స్ అనుకున్నామంటే మీన్స్, సో ఓకేనా, ఇక్కడ మీన్స్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే, సో అప్పుడు మనకి ఈ మీన్స్ వాల్యూ కనుక్కోవాలంటే, సో ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని. అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ it is equals to a into b, that equals to x square is equals to a into b. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, x it is nothing but mean proportional. సో దేర్ ఫోర్ అప్పుడు x వాల్యూ వచ్చేసి రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. ఆ కాన్సెప్టే సో ఇక్కడ అన్ని క్వశ్చన్స్ కూడా. సో ఓకేనా, ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్, సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఎస్ఎస్సి సిజిఎల్లో ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్ అండి. ఎస్ఎస్సిలో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. సో ఒకసారి ఎలా అడిగారో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. సో ఇదంతా కూడా ఒక నెంబరు, అలాగే ఇదంతా కూడా ఒక నెంబర్. దీనికి మీన్ ప్రపోర్షనల్ కనుక్కోమన్నారు. సో మీన్ ప్రపోర్షనల్ అడిగితే కాన్సెప్ట్ ఏంది, రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. సో ఓకేనా, సో ఇక్కడ చూడండి a-b హోల్ క్యూబ్ ఇంటూ, సో ఇంటూలోనే కదా ఇది ఉండేది, a+b హోల్ క్యూబ్ ఇంటూ, సో ఇప్పుడు ఈ వాల్యూ a-b ఇంటూ a+b. సో ఓవరాల్గా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ a-b హోల్ క్యూబ్, ఇక్కడ a-b అంటే ఏం రాసుకోవచ్చు, a-b హోల్ పవర్ 4 అని రాసుకోవచ్చా. సో ఇక్కడ a+b హోల్ క్యూబ్, ఇక్కడ a+b అంటే ఇది కూడా మనం ఏం రాసుకోవచ్చు, a+b హోల్ పవర్ 4 అని రాయొచ్చా. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ చూడండి a-b ఇంటూ a+b, a+b ఇంటూ a-b ఫార్ములా ఏంది, a² - b². సో ఓకేనా, a² - b². అలాగే మనం ఓవరాల్గా చూసుకుంటే పవర్లో 4 ఉంది. ఓకేనా, పవర్లో 4 వేసుకోండి. అలాగే రూట్ కూడా ఉంది. రూట్కి మీనింగ్ ఏంది అంటే, రూట్ అంటే 1/2 అని. సో ఇప్పుడు చూద్దాము, ఇక్కడ 1/2 వేసుకుంటే a² - b² హోల్ పవర్ 4, ఈ 4కి ఇంటూలో 1/2 అనేది వస్తుంది. 2 1s 2 2s. సో మన రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత, a² - b² అనేది మనకి a² - b² హోల్ స్క్వేర్ కూడా ఉంది. సో ఇదన్నమాట మన ఆన్సర్. మీన్ ప్రపోర్షనల్ ఎంత వచ్చింది, a² - b² హోల్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x+5 ఇస్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ టూ నెంబర్స్ x+2 అండ్ x+4. ఇక్కడ మనకి ఆల్రెడీ మీన్ ప్రపోర్షన్ ఇచ్చినారు. ఈ రెండు వ్యాలిడ్కి మీన్ ప్రపోర్షనల్ x+5 అన్నారు. అంటే మనకేంది, x+2 ఇంటూ x+9కి రూట్ కడితే దీని వాల్యూ x+5కి ఈక్వల్ అని చెప్పినారు. ఓకేనా, ఇప్పుడు ఈ రూట్ ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నా కూడా ఇక్కడ స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే x ఇంటూ x² ప్లస్ ఇక్కడ 2x, అలాగే ఇక్కడ 9x, 9 ఇంటూ x, 9 ఒక 2 ఎంత 11, 11x ప్లస్ 9 2s 18. సో ఇక్కడ కూడా మనకి x+5 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. సో దేర్ ఫోర్ x² ప్లస్ a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే 5 2s ఎంత 10, 10x ప్లస్, సో ఇక్కడ మనకి 5 5s 25. సో ఫార్ములా వేసుకున్నాం, a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే 2x ఇంటూ 5 అంటే 10x. ఇక్కడ x²కి ఇక్కడ x²కి క్యాన్సల్. ఓకేనా, 11xలో నుంచి 10x తీసేస్తే ఎంత, ఈ ప్లస్ 10x ఇటు సైడ్కి వస్తే మైనస్ 10x అవుతుంది. 11xలో నుంచి 10x తీసేస్తే x ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి 18 అటు సైడ్కి పంపిద్దాం, అప్పుడు 25లో నుంచి 18 తీసేస్తే సో x వాల్యూ ఎంత వచ్చింది మనకి 7 అనేది వచ్చింది. ఓకేనా, సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ క్వశ్చన్. మీన్ వాళ్ళే ఇచ్చినారు, సో వేరియబుల్స్తో మీన్ ప్రపోర్షన్ x వాల్యూ కనుక్కోమన్నారు. సో క్వశ్చన్ వచ్చేసి బాగుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 27 అండ్ 300 అన్నారు.
సో మీన్ ప్రపోర్షన్ ఈ రెండింటికి మీన్ ప్రపోర్షనల్ కనుక్కోవాలి. సో మీన్ ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 27 ఇంటూ 300. సో ఓకేనా, 27 3s ఎంత 81 అవుతుంది. సో 81 ఇంటూ 100. సో ఓవరాల్గా మనకి 81 అనేది దేనికి స్క్వేరు 9కి స్క్వేరు, 100 వచ్చేసి దేనికి స్క్వేరు 10కి. సో 9 10s వచ్చేసి 90 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 25 అండ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 7 అన్నారు. దెన్ డిటర్మైన్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ a అండ్ b. సో ఇక్కడ a ప్లస్ b వచ్చేసి 25 అన్నారు, ఇక్కడ మనకి a మైనస్ b వచ్చేసి 7 అన్నారు. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ సాల్వ్ చేయాలి. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ వాల్యూ 16 అవుతుంది, b వాల్యూ వచ్చేసి 9 అవుతుంది. సో ఇప్పుడు చూడండి 16లో నుంచి 9 తీసేస్తే 7ఏ కదా వచ్చేది. సో ఓకేనా, 16లోంచి 9 తీసేస్తే 7, 16 ప్లస్ 9 చేస్తే 25 సరిపోయింది కదా. లేదా మీరు డైరెక్ట్గా ఇలా సాల్వ్ చేసినా కూడా 2a ఈజ్ ఈక్వల్స్ టు 32, దెన్ a ఈజ్ ఈక్వల్స్ టు 16. సో ఇక్కడ ఇలా కూడా మనకి ఆన్సర్ చేయొచ్చు. అయితే ఈ రెండింటికి మీన్ ప్రపోర్షన్ అడిగినారు, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 9 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 అనేది దేనికి స్క్వేర్ 4కి స్క్వేర్, 9 అనేది దేనికి స్క్వేర్ 3కి. సో 4 3s వచ్చేసి 12 అనేది ఆన్సర్. ఓకేనా. సో ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ x/y అండ్ y/z, అంటే స్క్వయర్స్ ఆల్రెడీ స్క్వయర్స్ అంటే ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే ఆన్సర్ x/y ఇంటూ y/z. ఓకేనా. ఇక్కడ ఏమడిగినారు చూడండి, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్, అంటే వీటి యొక్క స్క్వయర్స్కి మీను, వీటి యొక్క స్క్వయర్స్ అంటే ఇంకా రూట్ ఉంటుంది కాబట్టి ఆ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది కాబట్టి మైండ్ క్యాలిక్యులేషన్ ఇదంతా. ఓకేనా. y క్యాన్సిల్ అయితే x/z అనేది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 6th వన్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 256. 256 అనేది దేని యొక్క స్క్వేరు 16 యొక్క స్క్వేరు, అలాగే 484 అనేది దేని యొక్క స్క్వేరు 24 యొక్క స్క్వేరు. సో 22 యొక్క స్క్వేరు, 22 యొక్క స్క్వేరు 484. సో ఓవరాల్గా ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే ఆన్సర్, అంటే 16 ఇంటూ 22. 16 2s ఎంత 32, 16 2s 32, ఒక 3 35, 352 అనేది ఆన్సర్. ఓకేనా. ఇంకా మీరు రూట్ వేసుకొని రఫ్ క్యాలిక్యులేషన్ కూడా నీట్గా చేస్తే మీకు టైం అయిపోతుంది. సో ఓవరాల్ మీరు ఎలా చేయాలి, మైండ్ క్యాలిక్యులేషన్తో ఇది 16 స్క్వేరు, 16 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, అలాగే 22 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ కూడా క్యాన్సిల్. అప్పుడు 22 ఇంటూ 16 చేస్తే డైరెక్ట్ ఆన్సర్ 352. ఓకేనా. సో ఇక్కడ చూడండి మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 3 అండ్ 27కి మీన్ ప్రపోర్షనల్ అన్నారు. 27 3s ఎంత 81, రూట్ 81 అంటే 81 అనేది దేనికి స్క్వేర్ 9కి స్క్వేర్. సో ఆన్సర్ 9. ఓకేనా. సో నెక్స్ట్ మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 9 అండ్ 25. 9 అనేది దేనికి స్క్వేరు 3 యొక్క స్క్వేరు, 25 అనేది దేనికి స్క్వేరు 5 యొక్క స్క్వేరు. సో 3 ఇంటూ 5 అంటే 3 5s 15 అనేది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 4 అండ్ 900. 4 అనేది దేనికి స్క్వేరు 2 యొక్క స్క్వేరు, 900 అనేది దేనికి యొక్క స్క్వేరు. సో ఇది 3 యొక్క స్క్వేరు, ఇది 10 యొక్క స్క్వేరు. ఓకేనా. ఇలా కూడా రాసుకోవచ్చు 30 యొక్క స్క్వేరు. సో ఇప్పుడు ఈ 3 మల్టిప్లికేషన్ చేస్తే 60 అనేది ఆన్సర్. ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ 200 స్టూడెంట్స్లో బాయ్స్ గర్ల్స్ రేషియో ఇచ్చినారు. ఓకేనా. బాయ్స్ గర్ల్స్, సో బాయ్స్ వచ్చేసి 9 యూనిట్స్, గర్ల్స్ వచ్చేసి 1 యూనిట్. ఓకేనా. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద రేషియో 9:1 అని ఇచ్చినారు. టోటల్ ఇప్పుడు ఈ రెండింటిని మనం అడిషన్ చేస్తే వచ్చేవి 10 యూనిట్స్. 10 యూనిట్స్ వాల్యూ మనకి 200 అని ఇచ్చినారు. ఓకేనా. సో ఇక్కడ 9 యూనిట్స్ ఎంత అవుతుంది 10 ఇంటూ 20, 10 2s 20 కదా, అంటే 10 ఇంటూ 20 చేస్తే 200 వస్తుంది. అలాగే 9 ఇంటూ 20 చేస్తే బాయ్స్ వస్తారు, 1 ఇంటూ 20 చేస్తే గర్ల్స్ వస్తారు. సో 9 2s 18, 180 మెంబర్స్ వచ్చేసి బాయ్స్, అలాగే గర్ల్స్ వచ్చేసి 20 మెంబర్స్. సో అయితే ఇప్పుడు ఏమడిగినారంటే బాయ్స్కి గర్ల్స్కి మీన్ ప్రపోర్షనల్ అడిగినారు. సో దేర్ ఫోర్ రూట్ ఆఫ్ 180 ఇంటూ 20. ఓకేనా. సో 18 2s ఎంత 18 2s వచ్చేసి 36 ఇంటూ ఇక్కడ 100 ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది 36 అనేది దేని యొక్క స్క్వేరు 6 యొక్క స్క్వేరు, 100 అనేది 10 యొక్క స్క్వేర్, 6 10s వచ్చేసి 60 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించి మీన్ ప్రపోర్షన్ సంబంధించి ఒక కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.